హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం సాయి సిద్ధార్థ స్కూల్లో ఒక 1 వీక్ క్లాసెస్ తీసుకున్నాము. చాలా అద్భుతంగా పిల్లలు బాగా వినడం కానీ ఆచరించడం కానీ చాలా అద్భుతంగా జరిగిపోయింది. ఆ 1 వీక్ క్లాసెస్ అనేది చాలా మార్పులు వచ్చాయి పిల్లలలో కూడా. అవి నేను గమనించడము, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడము, కొన్ని యాక్టివిటీస్ చేయించడము, వాళ్ళతో కొంచెం బ్రెయిన్ గురించి, హిప్పో క్యాంపస్ గురించి, అసలు మన మైండ్ ఎలా పనిచేస్తుంది, రకరకాలుగా నేను క్లాసెస్ తీసుకోవడం జరిగిందనమాట. ఎలా చదువుకోవాలి, ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ గురించి ఎన్నో 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 క్లాసెస్ మనం తీసుకోవడం జరిగింది పిల్లలలో అనమాట. నాకు ఏంటంటే పిల్లలతో పాటు నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఈ పిల్లలకి, ఈ జనరేషన్కి నేనేం అందించగలను, వాళ్ళకి ఏం కావాలన్నది నేను కూడా ఎంతో క్లాసెస్ ఈ 1 వీక్ క్లాసెస్ ఏం చెప్పాలి, ఈ పిల్లలకి ఏం ఏం చెప్తే బాగా అర్థమైపోతుంది అనేది నేను ప్రాక్టీస్ అని కాదు, ఒక క్లాసెస్ అనేది ఒక డిజైన్ చేసుకుంటాను అనమాట. ఈ క్లాస్ ఈరోజు తీసుకోవాలి, ఫస్ట్ డే ఇది, సెకండ్ డే ఇది, థర్డ్ డే ఇది, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అది ఆ పిల్లలలో నేను ఫస్ట్ నేర్చుకుంటా, తర్వాత పిల్లలు నేర్పిస్తాను అనమాట. నా యొక్క ఎనర్జీ మొత్తం పిల్లల దగ్గరే ఉంటుంది. నేనేం చేయగలను పిల్లల కోసం అన్నది నేను చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ 1 వీక్ క్లాసెస్ ద్వారా వాళ్ళు లెటర్స్ ద్వారా వాళ్ళు మనకు అందించారనమాట. ఎన్నో వీడియోస్ ద్వారా కానీ, కొంతమంది చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి 100 మంది ఓన్లీ నేను ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ కూర్చోబెట్టాము. 9th, 10th ఐటీ ఎగ్జామ్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి సారు వాళ్ళని మాత్రమే మనకి క్లాస్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు ఏం నేర్చుకున్నారనేది ఈ క్లాసెస్, ఈ లెటర్స్ ద్వారా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం చూద్దాము ఈ లెటర్లో ఏముందనేది చూద్దాం. చాలా చక్కగా రాశారు ఈ పిల్లలు. మనం ఏం రాశారనేది చూద్దాం. కానీ పత్రిజీ గారు చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ మెడిటేషన్ యొక్క అనుభవం వినాలి అనేసి. అందుకని నేను ఏ ఒక్క లెటర్ కూడా వదిలిపెట్టను అనమాట. నాకు నచ్చినవన్నీ కొన్ని తీసుకొని బాగా రాసిన ఒక 10 లెటర్స్ అయినా నేను ఒక్కొక్క స్కూల్ నుంచి తీసుకొని చదువుతూ ఉంటాను. అన్ని లెటర్స్ చూస్తాను అనమాట. చూసి ఏమనేది తెలుసుకోవడం నాకు ఆనందం అనమాట. అవి ఇలా వీడియోస్ రూపంలోనో లేకపోతే అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను టైం తీసుకొని చేస్తూ ఉంటాను. ఇది చాలా ఇష్టంగా చేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లల యొక్క వాళ్ళు ఏం నేర్చుకున్నారనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. చూద్దాం ఫ్రెండ్స్. సాయి వైష్ణవి 8వ తరగతి, సాయి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనమాట. హలో మేడం, గుడ్ మార్నింగ్. ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు. నాకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అంటే చాలా ఇరిటేషన్ అనమాట. నేను ఎప్పుడు మెడిటేషన్ చేసేదాన్ని కాదు, కానీ నేను ఒక వారం మెడిటేషన్ క్లాస్ ఉన్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. మెడిటేషన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెడిటేషన్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల ఫియర్, స్ట్రెస్, ఎమోషనల్ బ్యాలెన్స్, కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. నేను ప్రతిరోజు ధ్యానం అనేది రాత్రి పడుకునే సమయంలో 10 నిమిషాలు చేస్తాను. ఫోన్కి అడిక్ట్ అవ్వడం తగ్గింది. బెలూన్ యాక్టివిటీ ద్వారా నా బ్రెయిన్ గురించి తెలుసుకున్నాను. హిందీ సబ్జెక్టు నాకు చాలా కష్టం అన్నమాట. మీరు చెప్పిన సబ్జెక్ట్ ఫియర్ని నేను తగ్గించాను. ప్రేమతో చదివి అర్థం చేసుకొని చదివితే ఫియర్ తగ్గుతుందని మీరు చెప్పారు. అలానే నేను చేస్తూ ఉన్నాను. జంక్ ఫుడ్ గురించి చెప్పారు, దానివల్ల డేంజర్స్ అని చెప్పారు అని తెలుసుకున్నాను. తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఉండాలని నేర్చుకున్నాను. నేచర్తో గడపడం నాకు మార్పుగా అనిపించింది అనమాట. ధన్యవాదాలు మేడం. మెడిటేషన్ ద్వారా నాలో ఇన్ని మార్పులు తెచ్చినందుకు. 41 రోజులు నేను మెడిటేషన్ చేస్తాను మేడం. నాకు సెల్ఫ్ లవ్ ఎక్కువ అయ్యింది. అందరి పట్ల ప్రేమతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ కదా. ఎన్నో క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ అమ్మాయి చెప్పిన ప్రతి సబ్జెక్టు నేను టచ్ చేశాను, ప్రతి ఒక్కటి అనమాట. పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఫియర్ అంటే ఏంటి, టీచర్స్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, నేచర్తో ఎలా గడపాలి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని నేను టచ్ చేస్తాను అనమాట. పిల్లలకి ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్ నా దగ్గర ఉంటుంది అనమాట. అంటే మెడిటేషన్ అంటే ఊరికి కూర్చోవడం కాదు, జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం అందించినప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారనమాట. ఊరి మెడిటేషన్ కూర్చోరా అంటే వాళ్ళకి అర్థం కాదనమాట. చాలా స్కూల్స్ అందరూ చెప్తూ ఉంటారు, మేము చేయిస్తున్నాంలే మేడం అంటారు. కానీ మెడిటేషన్ చేయించడం వేరు, వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారా లేదనేది ఒకటి అబ్జర్వ్ చేయాలి. అందులో ఒకటి జ్ఞానం కావాలి. వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు, ఎందుకు చదువుతున్నారు,
ఇప్పుడు ఈ అమ్మాయిలో ఇవన్నీ మార్పులు జరిగాయి. ఆ క్లాసెస్ అన్నీ నేను తీసుకోవడం జరిగింది 1 వీక్లో. ఇంకా చాలా తీసుకున్నాను. ఈ అమ్మాయి కనెక్ట్ అయిన విషయాలు మాత్రమే దీంట్లో రాసిందనమాట. ఒక్కొక్కరు కనెక్టివిటీ అవుతారనమాట. కాబట్టి మనం జ్ఞానం పంచడం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి. పిల్లలకి జ్ఞానం పంచినప్పుడు చాలా చేంజ్ అవ్వడం, వాళ్ళలో మార్పు రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అందిస్తేనే రేపు ఫ్యూచర్ అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, వాళ్ళు ఎలా జీవించాలో తెలుసుకోవడం అనేది వాళ్ళకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లోనూ మాకు ఒక 1 వీక్ క్లాసెస్ ఇస్తే వాళ్ళలో చేంజ్ అనేది రావడం అనేది సహజంగా వాళ్ళంతకు వాళ్ళే చేంజ్ అవుతారు. మేము బలవంతంగా ఏది చెయ్యమో జస్ట్ నాలెడ్జ్ వరకే షేర్ చేస్తామన్నమాట. వాళ్ళు ఒక్కొక్క వాళ్ళల్లో ఏదైతే టచ్ అవుతుందో, వాళ్ళలో ఏదైతే మార్పు కావాలో అది వాళ్ళు మారిపోతూ ఉంటారనమాట. అది నేను గమనించాను. కొంతమంది స్నేహితులతో ఫైటింగ్ ఉంటుంది. కొంతమందికి సబ్జెక్టులు అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి పేరెంట్స్ అంటేనే ఇష్టం ఉండదు. కొంతమంది ఏదో ఒక ఉంటుందన్నమాట. నా దగ్గర ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా నాకు సేకరిస్తూ, నాకు ఏది అనిపిస్తుందో అవన్నీ నేను చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ స్కూల్ వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ మనం జూన్ నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు ఎలాగో ఎండింగ్ కాబట్టి నో ఇష్యూ. మళ్ళీ జూన్ నుంచి కూడా ప్రతి స్కూల్ కూడా ఇలాగే కంటిన్యూ చేద్దాం. నాకేంటంటే చేసిన స్కూల్స్ మళ్ళీ చేయడం కన్నా కూడా చేయని స్కూల్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. ఎందుకంటే చేసిన స్కూల్స్లో మళ్ళీ చేయడం ఎందుకు, మళ్ళీ తర్వాత చూద్దాం ఒక 3 years 4 yearsకి అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాదాపు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తీసుకుంటూ ఉంటాను అనమాట. 10th క్లాస్ వాళ్ళు కొంచెం బిజీ కాబట్టి 9th క్లాస్ వరకు మనం కంటిన్యూ చేస్తాం. కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి ఒక థర్డ్ సెకండ్ వీళ్ళు హయ్యర్ స్థాయికి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకని నేను 5th క్లాస్ నుంచి ప్రతి ఒక్కరికి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఎంతో నేర్చుకుంటూ ఉంటాను ఈ పిల్లల ద్వారా అనమాట. నాకు ఒక గంట సేపు మనం తీసుకొని పిల్లలకి అందించడం అనేది నాకు ఇష్టంగా చేస్తున్న పని. ఇక్కడ ఎక్కడ ఫీజు అనేది ఉండదు. హ్యాపీగా ఆనందంగా చేయడం కోసమే ఈ వర్క్ అనేది నేను ఎంచుకున్నాను అనమాట. నాకు ఇష్టం పిల్లలకి నాలెడ్జ్ షేర్ చేయడం ఒక ఇష్టం అనమాట. మీరందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మళ్ళీ పిల్లలతో ప్రాక్టీస్ చేద్దాం, మెడిటేషన్ జ్ఞానాన్ని పంచుదాం. అందరికీ కూడా నమస్కారం. మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీని సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్.